అందులో ముఖ్యమైనది ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో 1 నెల రోజులు ఉండడం. లేదు కౌన్సిలర్ గారు, గర్భవతిగా ఉన్న నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటేనే నా మనసుకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఉంటేనే కొన్ని సమస్యల నుంచి బయటపడగలను. అందుకే నేను ఆయనతో కలిసి ఉండలేను. ఏమైంది? ఇంకేం కావాలి? ఆఖరికి ఆ కౌన్సిలర్ గారు కూడా మనిద్దరిని 1 నెల రోజులు ఒక దగ్గర కలిసి ఉండమని చెప్పారు. దానికి నువ్వు ఒప్పుకోనన్నావు. అసలు నీకేమైంది? అక్కడ బుక్లో నా మీద ఏ కంప్లైంట్స్ నోట్ చేయను అన్నావు. అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా. మరి ఆ విషయాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు? నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేనే తప్పు చేయలేదని న్యాయస్థానం సాక్షిగా నిరూపించుకున్నాను. కానీ నువ్వెందుకు ఇలా నన్ను శిక్షిస్తున్నావు? అసలు మనుషులు ఎందుకు ఇలా మారుతారు? ప్రేమున్నా దగ్గరికి రారు, విడిపోదామంటే ఒప్పుకోరు. సరే, అసలు నీ మనసులో ఏముంది? ఎందుకు ఈ అంతర్మదనం? చూడండి, నేను ఇంతకు ముందే కౌన్సిలర్ గారి దగ్గర నా సమాధానం చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర చెప్పడానికి ఏం లేదు. చెప్పడానికి ఏం లేదు? చెప్పడానికి ఏం లేనప్పుడు విడాకులు ఇవ్వకుండా నన్నెందుకు విసిగిస్తున్నావు? అసలు అలా చేసే బదులు నేను అడిగిన విడాకులు ఇవ్వచ్చు కదా. డెలివరీ అయ్యేదాకా నేను విడాకుల గురించి ఆలోచించనని కౌన్సిలర్ గారితో జరిగిన ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాను కదా. అయినా కూడా ప్రతిసారి మీరు అదే ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే నీకు నా మీద ప్రేమ ఉన్నా లేదని దాస్తున్నావు కాబట్టి. నాతో కలిసి ఉండాలని నీ మనసులో ఉన్నా ఇష్టం లేదని అబద్ధం చెప్తున్నావు కాబట్టి. నువ్వు అబద్ధాన్ని ఆయుధంగా మార్చుకొని ప్రేమని సమాధి చేస్తున్నావు. అయినా నా మీదున్న ప్రేమని దాచుకొని ఈ మాటల నాటకంతో ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? ప్రేమని దాచుకోవడం వల్ల నీకేం వస్తుంది? ఎండమావిని చూసి నీళ్లనుకుని భ్రమపడ్డం వేరు, కానీ నీళ్లు పక్కనే ఉన్న లేవు అని అబద్ధం చెప్పడం వేరు. అలా నీ మనసులో నా మీదున్న ప్రేమని దాచేసి లేదని అబద్ధం చెప్తున్నావు. చూడు, నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది, కానీ నీ నోటితో మాత్రం ఇష్టం లేదు అని అంటున్నావు. అలా చెప్పే బదులు ఒక సైన్ చేసి విడాకులు ఇచ్చేయచ్చు కదా. ఉషా, ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? మీరిప్పుడు మాట్లాడుతున్న టాపిక్ ఆపకపోతే నాకు నేనుగా ఇంటికి వెళ్ళిపోతాను. సరే, నేనేది మాట్లాడను. వచ్చి లోపల కూర్చో, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏం చేసినా చెల్లుతుందనే పొగరుతో ఇలా బిహేవ్ చేస్తున్నావు కదా. చెప్తా నా టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా. పోనివ్వండి.
మురారి మురారి నాన్న మురారి 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 మేడం ఆపరేషన్ టైం అవుతుంది. పేషెంట్ని త్వరగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాలి. సో ప్లీజ్. మురారి సునంద రా. మురారి రా మురారి సునంద. మురారి మురారికి ఏం కాదు సునంద. స్వామి, లోకాలనేలే నీకు ఈ తల్లి బాధ అర్థం కావడం లేదా? ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? పుట్టిన నా 4 పిల్లలను పురిట్లోనే నీ దగ్గరికి తీసుకువెళ్ళావు. 5వ బిడ్డగా పుట్టిన మురారిని అయినా నాతోనే ఉండేలా చేసినందుకు ఎంతో సంతోషపడ్డాను స్వామి. మురారి అమ్మ అని పిలుస్తుంటే ఒక తల్లిగా ఈ జన్మ ధన్యమైపోయిందనుకున్నాను స్వామి. ఇప్పుడు అసలు నిజం బయటపడ్డాక నా గుండె 1000 ముక్కలయ్యింది. కానీ నేను నిన్ను కోరుకునేది ఒక్కటే స్వామి, మురారి ఈ ప్రమాదం నుంచి బయటపడాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. నీకు కావాలంటే నా ప్రాణాలు తీసుకో, కానీ నా బిడ్డకు హాని చేయకు. ఇదే నా ఆఖరి కోరిక స్వామి. ఇకపై నిన్నేది కోరను.
డాక్టర్ సర్జరీ బాగా జరిగింది. పూర్తి రిజల్ట్ మనకు మరో 24 అవర్స్లో తెలుస్తుంది. అప్పటి వరకు చైల్డ్ క్రిటికల్ కేర్లో అబ్జర్వేషన్లో ఉంచుతాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే హారిక ఈ రాత్రికి హాస్పిటల్లోనే ఉంటుందా? ఆ, అవునత్తయ్య. హారిక అక్క బాడీ నుండి స్టెమ్ సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి అంత తొందరగా డిశ్చార్జ్ చేయడం కుదరదన్నారు డాక్టర్స్. ఆపదలో ఉన్న బిడ్డకి ప్రాణం పోయడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన హారిక మనసు ఎంత గొప్పదో అనిపిస్తుంది. అంతేకాదు, బిడ్డ కోసం తల్లి పడే తపనను కాలం కూడా ఎదిరించలేదని కూడా అర్థమవుతుంది. ఇంతకీ మురారి పరిస్థితి ఎలా ఉందమ్మా? వాడి గురించి డాక్టర్స్ ఏమంటున్నారు? ట్రీట్మెంట్కి వాడి బాడీ కరెక్ట్గా రెస్పాండ్ అవుతుందా? ఆ విషయం ఇప్పుడే చెప్పలేం అత్తయ్య. ప్రస్తుతానికి ఆపరేషన్ పూర్తయింది. దాంతో మురారిని అబ్జర్వేషన్లో ఉంచారు. రాబోయే 48 గంటలు చాలా కీలకం. ఆ సమయం గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్స్. నాకు కూడా వాణ్ణొకసారి చూడాలనుంది ఉషా. కానీ ఈ ఇంట్లో నవ్వులు పూయించిన మురారిని అలా హాస్పిటల్లో చూడ్డానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. పాపం పుణ్యం ఎరుగని ఆ పసి ప్రాణం ఇలాంటి పరిస్థితిని ఎలా తట్టుకుంటుందో అర్థమే కావడం లేదు. ఆపద అపరాధం చేసిన వాడికి వస్తుంది అంటారు. అపరాధం అంటే ఏంటో తెలియని ఆ పసివాడి మీదకి ఇంతటి ప్రమాదకరమైన ఆపద ఎందుకొచ్చిందో. బాధపడకమ్మా. ఏ ఆటంకం లేకుండా ఆపరేషన్ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే. మురారి త్వరగా కోలుకోవాలని, వాడు మళ్ళీ ఇంతకు ముందులా మన మధ్య సంతోషంగా నవ్వుతూ తిరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం. అయినా హారిక బోన్ మ్యారో పూర్తిగా మ్యాచ్ అయింది కాబట్టి ఆ కణాలే వాడికి కొత్త ప్రాణాన్ని ఇస్తాయి. అందుకే మనం నమ్మకంతో ఉందాం. ఆ పోరాటంలో మురారి గెలిచి బయటకు వస్తాడని నమ్ముదాం. అవునత్తయ్య, ఆపరేషన్ అయిపోయింది కదా. ఇక మురారి పూర్తిగా కోలుకున్నాక ఆ సునంద ప్రభులని దబాయించి వాణ్ణి లాక్కొచ్చేస్తే అయిపోతుంది. ఈ విషయం నేను ఆల్రెడీ హారికతో కూడా చెప్పాను. మళ్ళీ మీకు చెప్తున్నాను. బోన్ మ్యారో అనేది ఎవరిది పడితే వాళ్ళది కాకుండా సొంత తల్లిదండ్రులదే మ్యాచ్ అవుతుందట. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి అది ప్రూవ్ అయిపోయింది. అందుకే ఆలస్యం చేయకుండా మురారిని ఇంటికి తెచ్చేసుకుంటే పని పూర్తయిపోతుంది. చూడు మేఘన, జ్ఞానం లేని మాటలకి అర్థం వెతకడం వృధా అన్నట్టు ఇప్పుడు నీ మాటలు కూడా అలానే తలతెక్కగానే ఉన్నాయి. అయినా ఆపరేషన్ సక్సెస్ అయిందని సంబరపడాలి కానీ అధికారంతో బిడ్డను లాక్కోవాలని చూడడం మూర్ఖత్వం. అసలు ఈ మూర్ఖపు ఆలోచన నీకెలా వచ్చింది? అదేంటి సంజయ్ అలా మాట్లాడతావు? ఈ ఇంటి వారసుడు తిరిగి ఇంటికి రావాలని నాకు అనిపించదా? అందుకే అలా ఆలోచించాను. అయినా నేను మురారి మంచి కోసమే కదా అలా అన్నాను. మంచికొక పద్ధతి ఉంటుంది మేఘన, అది నీకు తెలియదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావు. నువ్వన్నట్టు మురారి మన రక్తమే కావచ్చు, కానీ కోర్టులో నిజం నిరూపణ అయ్యే వరకు ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అయినా తల్లి ప్రేమ తెలియని నువ్వు
తమ బిడ్డల్ని ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రుల దగ్గర ఇలానే ప్రవర్తిస్తే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతారు. అసలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డని లాక్కు రావాలని చెప్పడానికి నీకు మనసెలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఛీ! ఇంట్లో ఆడుకుంటూ మెట్ల మీద నుంచి పడిపోవడంతో విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు. హారిక, ఎందుక కన్నీళ్ళు? నువ్వు మురారి ఆరోగ్యం గురించి భయపడకు. మురారికి ఆపరేషన్ అంతా మంచిగా జరిగింది. ఇకపై మురారికి ఏ ప్రమాదం ఉండదని డాక్టర్ చెప్పారు. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఎలా ఉండను తరుణ్? అటు చూస్తే కోర్టు, ఇటు చూస్తే మురారి ఆరోగ్య పరిస్థితి. ఆనందంగా మురారిని మన ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటే ఈ సమస్యలన్నీ ఏంటి తరుణ్? అసలు వాడు మనకు దక్కుతాడంటావా? వాడు నా కడుపులో పడ్డ క్షణం నుంచి వాడి కోసం ఎన్నో కలలు కన్నాను. వాణ్ణి కళ్ళారా చూడడం కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను. తీరా డెలివరీ అయ్యి వాడు భూమి మీదకి రాగానే వాడు లేడు అంటూ మనకు అబద్ధం చెప్పారు. ఇన్నాళ్ల తర్వాత మనకు నిజం తెలిసినా వాడిప్పుడు మన కళ్ళ ముందే ఉన్నా ఏం చెయ్యలేని పరిస్థితి. హారిక, వాడి కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసావు. ఇప్పుడు వాడు మనకి చాలా దగ్గరయ్యాడు. ఇంకొంతకాలం ఓపిక పడితే పూర్తిగా మనవాడైపోతాడు. ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఎవరిని నిందించాలే, తప్పువవుతా నాదేలే, భారమంతా మొయ్యాలే. తరుణ్, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి హారిక అది? తరుణ్, అసలు మురారికొచ్చిన జబ్బేంటి? దయచేసి నిజం చెప్పు. హారిక, నీకెంతకు ముందే చెప్పాను, మురారికొచ్చింది జస్ట్ చిన్న ప్రాబ్లమేనని. మళ్ళీ దాని గురించే గుచ్చుకుచ్చేందుకు అడుగుతున్నావు? ప్లీజ్, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నీకు రెస్ట్ కావాలి. మీ ఇద్దరిలో ఎవరు బోన్ మ్యారో కూడా మీ బాబు బోన్ మ్యారోతో మ్యాచ్ అవ్వలేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీ బాబు బోన్ మ్యారోతో హారిక గారి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. న్యాచురల్గా ఏ పసిబిడ్డకైనా కన్నవాళ్ల బోన్ మ్యారో కొంతైనా మ్యాచ్ అవుతుంది. నమస్కారం. సుహాస్ని గారు చెప్పినట్టుగా మేమే మిమ్మల్ని వాయిదా కోరమని అడిగాం. ఎందుకంటే ఈ బిడ్డ కోసమైతే ఈ సంఘర్షణ నడుస్తుందో
ఇప్పుడు ఆ బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి సార్. సిస్టర్, మీరైనా నిజం చెప్పండి. డాక్టర్ గారి మాటలు వింటుంటే ఆయన మా దగ్గర ఏదో నిజం దాస్తున్నారనిపిస్తుంది. మీ బాబుకొచ్చింది బ్లడ్ క్యాన్సర్.